ఏలూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార జోరు ప్రారంభమైంది. మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆళ్లనాని ఎన్నికల ప్రచారానికి గురువారం శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరించి తిరిగి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరేందుకు సన్నద్ధమవుతూ ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. గురువారం ఏలూరు 50వ డివిజన్ వివి నగర్ నుండి ఆళ్లనాని తన ప్రచారాన్ని ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్కి విచ్చేసిన ఎమ్మెల్యే ఆళ్లనానికి నగర్ మేయర్ షేక్ నుజహాన్ పెదబాబు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. డప్పు వాయిద్యాల నడుమ పూలజల్లులు కురిపిస్తూ స్వాగతించిన వైసీపీ శ్రేణులు అడుగడుగునా ఆళ్లనానికి హారతులు పడుతూ పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన ఆయన వైసీపీని తిరిగి గెలిపిస్తే మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువవుతాయని చెప్పారు. అదేవిధంగా డివిజన్లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ నుజహాన్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే ఆళ్లనానికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశ శ్రీనివాస్, నూకపయ్య సుధీర్ బాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచు మైబాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన ఏలూరు శాసనసభ్యులుగా మరొకసారి మన శాసనసభ్యుల వారికి అవకాశం ఇవ్వడం, అలాగే పార్లమెంట్ సభ్యులుగా సునీల్ కుమార్ గారు వీరిద్దరి ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన 50వ డివిజన్లో మొట్టమొదటిగా ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఏలూరు నగర ప్రజలందరికీ తెలుసు, మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, అలాగే డిప్యూటీ సీఎంగా, 3 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఏలూరు నగర ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ప్రభుత్వ పరంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏలూరు నగరంలో అభివృద్ధి చేసుకోవడం అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ప్రతి డివిజన్లో కూడా దాదాపుగా 5 కోట్ల రూపాయలతో ప్రతి డివిజన్లో కూడా వర్కులు చేసుకోవడం కానివ్వండి, అలాగే ఏలూరుకి మెడికల్ కాలేజ్ తీసుకురావడం కానివ్వండి, అలాగే పంపుల చెరువు 118 ఎకరాలతో పంపుల చెరువు కానీ తీసుకురావడం కానివ్వండి, ఇలాగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన గౌరవ శాసనసభ్యుల వారి
ఆ సారథ్యంలో చేసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈరోజు సంక్షేమం అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున చేపట్టుకున్నాం కాబట్టి ఈరోజు మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి వాళ్ళందరికీ ధైర్యంగా ఈరోజు అందరం కూడా ముందుకెళ్ళి మరి ఓట్లని అభ్యర్థించడం జరుగుతుంది. మరి గౌరవ శాసనసభ్యుల వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం.